శ్రీ మహాదేవుడు శివుడు సంపూర్ణ చరిత్ర. శ్రీ మహాదేవుడు అనగా శివుడు. ఆయన కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆదియు అంతమూ లేని పరమతత్వం. సృష్టి, స్థితి, లయ అనే మూడు కార్యాలకు ఆధారమైన శక్తి శివతత్వం. హిందూ ధర్మంలో శివుడు అత్యంత ప్రాచీనుడు, అత్యంత లోతైన ఆధ్యాత్మిక భావనకు ప్రతీక. శివుడు అంటే శుభము కలిగించేవాడు, వినాశనం చేసేవాడిగా కనిపించినా ఆయన వినాశనం కొత్త సృష్టికి దారితీసే పవిత్ర లయం. శివుని ఆవిర్భావ తత్వం. శివునికి జననం లేదు, ఆయన స్వయంభూ. వేదాల ప్రకారం శివుడు నిర్గుణుడు, రూపం లేనివాడు, లక్షణాలు లేనివాడు. కాని భక్తుల కోసం సగుణ రూపంలో దర్శనమిస్తాడు. ఋగ్వేదంలో రుద్రుడిగా ప్రస్తావించబడిన ఈ దేవుడు క్రమేణా శివుడిగా మారాడు. రుద్రుడు భయంకరుడు కాదు, అతడు రోగాలు నయం చేసే వైద్యుడు, భయాన్ని తొలగించే రక్షకుడు. శివుని నామార్థాలు. శివుడికి అనేక నామాలున్నాయి, ప్రతి పేరు ఒక తత్వాన్ని సూచిస్తుంది. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. మహాదేవుడు అంటే దేవతలకు దేవుడు. రుద్రుడు అంటే అహంకారాన్ని నాశనం చేసేవాడు. శంకరుడు అంటే శుభం చేసేవాడు. నీలకంఠుడు అంటే విషాన్ని కంఠంలో నిలిపినవాడు. మహాకాళుడు అంటే కాలానికే అధిపతి. భోళాశంకరుడు అంటే సులభంగా ప్రసన్నుడయ్యేవాడు. శివుని రూప వివరణ. శివుని రూపం అతి సరళం, కాని అర్థం గాఢం. భస్మం అంటే అన్నీ నశిస్తాయన్న సత్యం. జటలు అంటే తపస్సు, నియంత్రణ. గంగానది అంటే పవిత్రత, జీవన ప్రవాహం. చంద్రుడు అంటే కాలచక్రం. నాగం అంటే మరణభయం మీద విజయం. త్రిశూలం అంటే సత్వ, రజస్సు, తమసు గుణాలు. డమరుకం అంటే సృష్టిధ్వని. శివలింగ తత్వం. శివలింగం శివుని నిరాకార స్వరూపం. ఇది పురుష అంటే శివుడు, ప్రకృతి అంటే శక్తి యొక్క ఐక్యతను సూచిస్తుంది. లింగం అంటే చిహ్నం, నాట్ శరీరం. అది సృష్టి మూల శక్తికి సంకేతం. శివలింగ పూజ అత్యంత సరళమైన, అత్యంత శక్తివంతమైన పూజ. సముద్రమథనం మరియు నీలకంఠుడు. దేవతలు, అసురులు కలిసి సముద్రమథనం చేసినప్పుడు ముందుగా విషం బయటకు వచ్చింది, హాలాహలం. ఆ విషం సమస్త సృష్టిని నాశనం చేయగల శక్తి కలిగింది. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో నిలిపాడు, అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఇది త్యాగానికి, లోక కళ్యాణానికి చేసిన మహాయజ్ఞం. పార్వతీదేవితో వివాహం. శివుడు పరమ వైరాగ్యుడు, అయినా లోకధర్మ స్థాపన కోసం శక్తితో ఐక్యం అవసరం. పార్వతీదేవి కఠిన తపస్సుతో శివుణ్ణి పొందింది. ఈ వివాహం శివశక్తి ఐక్యతకు ప్రతీక. శివుడు శక్తి లేక శవమని శాస్త్రాలు చెబుతాయి. కుమారులు వినాయకుడు మరియు కుమారస్వామి. వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించే దేవుడు, జ్ఞానానికి ప్రతీక. కుమారస్వామి అంటే ధైర్యం, యుద్ధ విజయం, యువశక్తి. తాండవం అంటే లయ నృత్యం. శివుని తాండవం కేవలం నృత్యం కాదు, అది సృష్టి, స్థితి, లయ చక్రం. ఆనంద తాండవం అంటే సృష్టి ఆనందం. రుద్ధ తాండవం అంటే అహంకార వినాశనం. నటరాజ స్వరూపంలో శివుడు బ్రహ్మాండాన్ని నియంత్రిస్తాడు. త్రిపురాసుర సంహారం. త్రిపురాసురులు 3 లోకాలను పీడించినప్పుడు శివుడు ఒక్క బాణంతో 3 పురాలను నాశనం చేశాడు. ఇది అహంకార నాశనానికి ప్రతీక. శివభక్తులు. శివుడు భక్తవత్సలుడు. మార్కండేయుడు అంటే మరణాన్ని జయించిన భక్తుడు. కన్నప్ప అంటే కంటి బలి ఇచ్చిన భక్తుడు. రావణుడు అంటే శివతాండవ స్తోత్రకర్త. భక్తి ఉంటే శివుడు అన్నీ ఇస్తాడు. మహాశివరాత్రి ప్రాముఖ్యత. మహాశివరాత్రి శివతత్వాన్ని అనుభూతి చెందే పవిత్ర రాత్రి. జాగరణ, ఉపవాసం, ధ్యానం ద్వారా శివకృప లభిస్తుంది. శివతత్వ సందేశం. శివుడు మనకు చెప్పే సందేశం: అహంకారం విడిచిపెట్టండి, త్యాగం నేర్చుకోండి, సత్యాన్ని అనుసరించండి, శాంతిని పొందండి. శివుడు దేవాలయంలో మాత్రమే కాదు, మన హృదయంలో ఉన్న చైతన్యం. శివుని ధ్యానమంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించడం. హరహర మహాదేవా. ఇప్పుడు శ్రీ మహాదేవుడు శివుని బాల్య కథ గురించి తెలుసుకుందాం. సాధారణంగా దేవతలకు బాల్యముంటుందని మనం ఊహించం, కాని శివుని బాల్యమనేది శరీర వయస్సుకు సంబంధించినది కాదు. అది ఆత్మజ్ఞానం, లీలలు, లోకానికిచ్చిన బోధనలు.
శివుడు స్వయంభూ అయిన లోకానికి తత్వాన్ని తెలియజేయడానికి, భక్తుల ప్రేమను స్వీకరించడానికి బాలుడిగా, యువకుడిగా, తపస్విగా అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. శివుడు బాలుడి రూపంలో అవతరణ. శివుడు జన్మించలేదు, అయినా పురాణాలలో కొన్ని సందర్భాలలో ఆయన బాలశివుడిగా దర్శనమిస్తాడు. కైలాస పర్వతంలో పార్వతీదేవి వద్ద శివుడు చిన్న పిల్లవాడిలా లీలలు చేస్తూ కనిపిస్తాడు. ఆ బాలశివుడు ప్రశాంతంగా ఉండేవాడు. మాట్లాడే కన్నా చూసేవాడు, ప్రశ్నలడిగేవాడు, ఆటల్లో కూడా తత్వాన్ని చూపేవాడు. పార్వతీమాత ఒడిలో బాలశివుడు. పార్వతీదేవి శక్తిస్వరూపిణి. ఆమెకు శివుడు భర్త మాత్రమే కాదు, కొన్ని లీలలలో పిల్లవాడిగా కూడా ఉంటాడు. బాలశివుడు తల్లి ఒడిలో కూర్చుని చంద్రుణ్ణి చేతితో పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. నాగాన్ని బొమ్మలా ఆడిస్తాడు. భస్మంతో నేలపై చిత్రాలు గీస్తాడు. పార్వతీదేవి నవ్వుతూ అడుగుతుంది, "నువ్వు ఎవరు బిడ్డా?" బాలశివుడు నవ్వుతూ అంటాడు, "నేనే అన్నీ అమ్మా." బాలశివుని మౌనం. ఇతర పిల్లలు అల్లరి చేస్తారు, కాని బాలశివుడు ఎక్కువగా మౌనంలో ఉండేవాడు. ఆ మౌనం భయంకరం కాదు, అది శాంతి. ఆ మౌనంలో దేవతలు సమాధానాలు పొందారు, ఋషులు జ్ఞానం గ్రహించారు. ఒకసారి దేవతలడిగారు, "ఈ బాలుడెందుకు మాట్లాడడు?" బ్రహ్మ చెప్పారు, "అతడు మాట్లాడితే సృష్టి కంపిస్తుంది, అందుకే మౌనం." బాలశివుడు మరియు ఋషులు. ఒకరోజు కైలాసానికి కొందరు ఋషులు వచ్చారు. వారు బాలశివుణ్ణి చూశారు, ఒక సాధారణ పిల్లవాడిలా. ఒక ఋషి నవ్వుతూ అడిగాడు, "నువ్వు ఎవరు?" బాలశివుడడిగాడు, "ముందు మీరెవరో చెప్పండి." ఋషులు ఆశ్చర్యపోయారు. వారికి తెలిసింది, ఈ బాలుడు సాధారణమైనవాడు కాదు. బాలశివుడు తపస్సు. బాల్యదశలోనే శివుడు ధ్యానంలో ఉండేవాడు. ఆ ధ్యానం కళ్లతో కాదు, మనస్సుతో కాదు, ఆత్మతో. పర్వతాలు నిశ్శబ్దంగా నిలిచేవి, గాలులు ఆగిపోయేవి, కాలం కూడా ఆగినట్లు అనిపించేది. బాలశివుని ఆటలు, లీలలు. బాలశివుడు ఆటలాడుతాడు, కాని అవి సాధారణ ఆటలు కావు. మట్టితో శివలింగం తయారు చేస్తాడు, నీటితో సృష్టి చేస్తాడు, ఇసుకతో లోకాన్ని కడతాడు, ఒక్క ఊపిరితో వాటిని లయ చేస్తాడు. ఇది పిల్లల ఆట కాదు, సృష్టి లయనాటకం. బాలశివుడు మరియు భూతగణాలు. శివుడికి భూతగణాలు అనుచరులు. బాలశివుడు వారితో కలిసి ఆడుతాడు, కాని భూతగణాలు కూడా ఆయన ముందు చిన్న పిల్లలే. వారు ఆయనను బాలేశ్వర అని పిలుస్తారు. బాలశివుని కరుణ. ఒకరోజు ఒక చిన్న పక్షి గాయపడింది. బాలశివుడు దాన్ని చేతిలో తీసుకుని కూర్చున్నాడు. ఆ పక్షి బతికిపోయింది. పార్వతీదేవి అడిగింది, "నువ్వు ఏమి చేశావు?" బాలశివుడు అన్నాడు, "నేను ప్రేమించాను." బాలశివుడు మరియు కాలం. బాలశివుడు కాలానికి లోబడి ఉండడు. అతడు చిన్నవాడిలా కనిపించిన మహాకాలుడే. ఒకసారి యముడు కూడా బాలశివుణ్ణి చూసి వణికాడు. బాలశివుని సందేశం. శివుని బాల్యం మనకు చెప్పేది, అమాయకత్వంలోనే జ్ఞానముంటుంది, మౌనంలోనే సమాధానముంటుంది, ప్రేమలోనే శక్తి ఉంటుంది. శివుడు బాలుడిగా కనిపించినా ఆయనలో బ్రహ్మాండముంది, కాలముంది, సత్యముంది. బాలశివుడు మనకు నేర్పింది ఒక్కటే, నిశ్శబ్దంగా ఉండండి, శాంతిగా ఉండండి, మీలోని శివుణ్ణి గుర్తించండి. హరహర మహాదేవా. ఇప్పుడు శ్రీ మహాదేవుడు, శివుని కౌమారదశ కథ గురించి తెలుసుకుందాం. శివుని బాల్యం మౌనంగా ఉంటే, ఆయన కౌమారదశ మాత్రం ప్రశాంతమైన అగ్ని వంటిది. ఈ దశలో శివుడు యువనంలోకి ప్రవేశిస్తాడు. కాని ఆ యువనం లోకాసక్తికి కాదు, తపస్సుకు, జ్ఞానానికి, తత్వబోధకు అంకితమైంది. ఇతర దేవతల కుమారులు రాజభోగాల్లో మునిగితే, శివుడు మాత్రం వైరాగ్య మార్గాన్ని ఎంచుకున్నాడు. కౌమార శివుని స్వభావం. యువ శివుడు నిశ్శబ్దంగా ఉండేవాడు, కళ్లల్లో లోతైన ప్రశ్నలు కలిగి ఉండేవాడు. నవ్వు అరుదుగా ఉండేది, కాని ఆ నవ్వు మహాశాంతి. ఒంటరితనాన్ని ఇష్టపడేవాడు. కైలాస పర్వతంలో యువశివుడు గంటలసేపు పర్వతాల వైపు చూస్తుండేవాడు. అతడు చూస్తున్నది పర్వతాలు కాదు, లోపల ఉన్న అనంతాన్ని. యువశివుడు మరియు ప్రకృతి. యువశివుని స్నేహితులు మనుష్యులు కాదు, ప్రకృతి. గాలితో మాట్లాడేవాడు, అగ్నిని తాకేవాడు, నీటిలో ధ్యానం చేసేవాడు, పర్వతాలపై కూర్చొని ఆకాశాన్ని ప్రశ్నించేవాడు. ఒకసారి పార్వతీదేవి అడిగింది, "ఇంత ఒంటరిగా ఎందుకుంటావు?" యువశివుడు సమాధానమిచ్చాడు, "ఒంటరితనం కాదమ్మా, ఇది సంపూర్ణత." యువశివుడు మరియు ఋషులు. ఒకరోజు కొందరు మహర్షులు కైలాసానికి వచ్చారు. వారు యువశివుణ్ణి చూశారు, ఆశ్చర్యపోయారు. ఒక ఋషి అడిగాడు, "ఈ వయస్సులో తపస్సు ఎందుకు?" యువశివుడు నవ్వి అన్నాడు,
లోకాన్ని తెలుసుకోవాలంటే ముందుగా నన్ను తెలుసుకోవాలి. ఆ మాట విన్న ఋషులు మౌనమయ్యారు. యువశివుని తపస్సు ప్రారంభం. కౌమార దశలోనే శివుడు ఘోర తపస్సు ప్రారంభించాడు. ఆహారం లేకుండా రోజులు, నీరు లేకుండా ధ్యానం, చలిలోనూ వేడిలోనూ సమభావం. ఈ తపస్సు కోసం అతడు అడవులకు వెళ్లాడు. హిమాలయాలు ఆయన ధ్యానానికి సాక్షులయ్యాయి. దేవతల భయం. యువశివుని తపస్సు తీవ్రత చూసి దేవతలు భయపడ్డారు. బ్రహ్మ అన్నాడు, ఈ యువకుడి తపస్సు ఫలిస్తే బ్రహ్మాండం మారిపోతుంది. ఇంద్రుడు ఆలోచించాడు, ఈ శక్తిని నియంత్రించాలి. కాని ఎవ్వరూ యువశివుని తపస్సును భంగం చేయలేకపోయారు. యువశివుడు మరియు కామదేవుడు. తపోభంగ ప్రయత్నం. దేవతలు కామదేవుణ్ణి పంపారు. కాముడు పుష్పబాణాలు విసిరాడు. ప్రకృతి అందంగా మారింది. వసంతం వచ్చింది. కాని యువశివుడు కళ్ళు మూసుకున్నాడు. ఆయని మూడవ కన్ను తెరిచాడు. ఒక్క క్షణంలో కామదేవుడు భస్మమయ్యాడు. ఇది కోపం కాదు, వాసనలపై జ్ఞాన విజయం. యువశివుని కరుణ. కామదేవుని భార్య రతి విలపించింది. యువశివుడు కరుణతో అన్నాడు, కాముడు నశించలేదు, రూపం మాత్రమే పోయింది. ఇది శివుని కౌమార దశలోనే కనిపించిన కరుణ ప్లస్ జ్ఞానం. యువశివుడు అండ్ భూతగణాలు. ఈ దశలోనే భూతగణాలు శివుణ్ణి అనుసరించసాగాయి. సమాజం తిరస్కరించిన వారికి శివుడు ఆశ్రయమిచ్చాడు. యువశివుడు చెప్పాడు, నన్ను చేరాలంటే అర్హత కాదు, నిజాయితీ చాలు. యువశివుని వైరాగ్యం. యవ్వనంలో శరీరబలం, ఆకర్షణ, కోరికలు అన్నీ ఉంటాయి. కాని యువశివుడు వీటిని తాత్కాలికమని చూశాడు. అతడన్నాడు, ఈ శరీరం ఒకరోజు భస్మమవుతుంది, కాని చైతన్యం శాశ్వతం. యువశివుడు అండ్ శక్తి పిలుపు. ఈ కౌమార దశలోనే శివుడు శక్తిని అనుభూతి చెందాడు. పార్వతీదేవి తపస్సు ప్రారంభించింది. ఇది ప్రేమ కాదు, తత్వ ఐక్యతకు ముందు సిద్ధత. యువశివుని సందేశం. శివుని కౌమార దశ మనకు నేర్పేది, యవ్వనాన్ని కోరికల్లో వృధా చేయకండి, శక్తిని నియంత్రించండి, మౌనాన్ని భయపడకండి, మీలోని శివుణ్ణి వెతకండి. యువశివుడు రాజు కాలేదు, యువశివుడు యోధుడు కాలేదు, యువశివుడు యోగి అయ్యాడు. ఆ యోగి ఒకరోజు మహాదేవుడయ్యాడు, లోక రక్షకుడయ్యాడు, శివశక్తి ఐక్యతకు మార్గం వేశాడు. హరహర మహాదేవా. ఇప్పుడు శివపార్వతీ వివాహ కథ గురించి తెలుసుకుందాం. ఆదిదేవుడైన శివుడు వివాహానికి ముందు జీవితం. శివుడు సృష్టికి ముందే ఉన్నాడు. అతనికి జన్మలేదు, మరణం లేదు. అతడు రాజు కాదు, యోధుడు కాదు, యోగి. కైలాస పర్వతంలో జటాజూటం, భస్మలేపనం, నాదాభరణం, కళ్లలో అగ్ని ప్లస్ కరుణ, ఇలాంటి శివుణ్ణి చూసి లోకం భయపడేది. కాని ఆయన హృదయం మాత్రం అనంత కరుణతో నిండిపోయింది. శివుడు సంపదను తృణప్రాయంగా చూశాడు, సౌందర్యాన్ని మాయగా చూశాడు, సంబంధాలను బంధంగా కాదు, బోధగా చూశాడు. శక్తిలేక శివుడు వర్ధం కాదు. శివుడు సంపూర్ణుడైనా సృష్టి కొనసాగాలంటే శక్తి అవసరం. సతీదేవి దక్షయజ్ఞంలో తన దేహాన్ని త్యాగం చేసిన తర్వాత శివుడు పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. అతడు మాట్లాడలేదు, లోకాన్ని పట్టించుకోలేదు, తపస్సులో లీనమయ్యాడు. దేవతలకు భయం మొదలైంది. బ్రహ్మ అన్నాడు, శివుడు ఇలానే ఉంటే సృష్టి నిలిచిపోతుంది. విష్ణువు అన్నాడు, శక్తి మళ్లీ శివుణ్ణి చేరాలి. పార్వతీ జననం. శక్తి మళ్లీ పార్వతీదేవిగా జన్మించింది. హిమవంతుడు, మేనాదేవి కుమార్తెగా ఆమె జన్మించింది. చిన్నప్పటినుంచి పార్వతికి శివుడిపై అపారమైన భక్తి. ఆమె తల్లితో ఇలా చెప్పేది, నేను పెళ్లి చేసుకుంటే అది శివుణ్ణే. లోకం నవ్వింది. ఎందుకంటే శివుడు ధనం లేనివాడు, వేషం లేనివాడు, సమాజానికి అర్థం కానివాడు. కాని పార్వతికి మాత్రం తెలుసు, అతడు మహాదేవుడు. పార్వతీ తపస్సు. శివుణ్ణి పొందాలంటే సాధారణ ప్రేమ సరిపోదు. పార్వతి ఘోర తపస్సు ప్రారంభించింది. ఆకులు మాత్రమే తిని, తర్వాత ఆకులు కూడా వదిలి, చివరకు నీరు కూడా త్యాగం చేసి, అందుకే ఆమెకు పేరు వచ్చింది అపర్ణ. ఆమె తపస్సు చూసి ప్రకృతి కూడా కదిలిపోయింది. శివుని పరీక్ష. శివుడు పార్వతీ తపస్సును పరీక్షించాలనుకున్నాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో వచ్చి ఇలా అన్నాడు, అమ్మా, నీవెందుకు శివుణ్ణి కోరుకుంటున్నావు? అతడు వింతవాడు, భూతగణాలవాడు, పిచ్చివాడు. పార్వతి కళ్లలో కోపం మెరిసింది. ఆమె సమాధానం, మీకు తెలియదు, ఆ పిచ్చివాడే పరబ్రహ్మ, లోకం అర్థం చేసుకోలేనిదే మహిమ. ఆ మాటలు విని శివుడు మౌనమయ్యాడు. శివుని అంగీకారం. పరీక్ష పూర్తయింది.
శివుడు తన నిజస్వరూపంలో దర్శనమిచ్చాడు. పార్వతి కన్నీళ్లతో నమస్కరించింది. శివుడన్నాడు, నీ తపస్సు, నీ ప్రేమ, నీ అర్థం ఇవన్నీ శక్తికి తగినవే. అలా శివుడు వివాహానికి అంగీకరించాడు. వివాహానికి ముందు భయం. పార్వతీ తల్లిదండ్రులకు భయం. మేనాదేవి అడిగింది, ఈ శివుడు ఎలా ఉంటాడు? మా కుమార్తె సుఖంగా ఉంటుందా? దేవర్షి నారదుడు నవ్వుతూ అన్నాడు, అమ్మా, లోకంలో ఎవలికీ దొరకని భర్త నీ కూతురికి దొరికాడు. శివుని వివాహ శోభాయాత్ర. శివుని వివాహ శోభాయాత్ర అద్భుతం. భూతగణాలు, నాగాలు, పిశాచాలు, యోగులు వీళ్లందరూ వరుల వెంట వచ్చారు. పార్వతీ తల్లి మేనాదేవి ఒక్కసారి భయపడి స్పృహ తప్పింది. అప్పుడే విష్ణువు శివుని సుందర రూపం చూపించాడు. అంతటితో మేనాదేవి సంతృప్తి చెందింది. శివపార్వతీ వివాహం. కైలాసంలో మహావైభవంగా వివాహం జరిగింది. బ్రహ్మ పూజలు చేశాడు. విష్ణువు ఆశీర్వదించాడు. దేవతలంతా ఆనందించారు. ఈ వివాహం పురుష ప్లస్ ప్రకృతి కాదు, చైతన్యం ప్లస్ శక్తి ఐక్యత. వివాహం తరువాత శివుడు ఎలా మారాడు? శివుడు మారలేదు, పూర్తయ్యాడు. అతడు యోగిగానే ఉన్నాడు, గృహస్థుడిగా మారాడు, తండ్రిగా మారాడు. కాని వైరాగ్యం తగ్గలేదు. పార్వతి అర్థం చేసుకుంది, శివుడు నా భర్త మాత్రమే కాదు, నా గురువు. ఈ కథ మనకు నేర్పేది, ప్రేమ అంటే స్వాధీనపరచడం కాదు, వివాహమంటే ఒప్పందం కాదు, భర్త భార్య అంటే రెండు శరీరాలు కాదు, ఒకే చైతన్యం. శివపార్వతీ వివాహం ఒక కథ కాదు, అది జీవిత తత్వం. మనలోని శివుణ్ణి, మనలోని శక్తిని ఒక్కటిగా చేస్తే జీవితం పూర్తమవుతుంది. హర హర మహాదేవా.